చప్పట్లు కొట్టాం బాగానే ఉంది, కానీ సైతాన్ గాడు అక్కడ ఆటంకపరుస్తాడు. ఎక్కడ? మోకాళ్ళుని ప్రార్థన చేయకుండా నిన్ను ఆటంకపరుస్తాడు. వాక్యం చదవటానికి పెద్ద ఆటంకపరచడం, ఆదివారం చర్చికి రావటానికి కూడా పెద్ద ఆటంకపరచడం. అట్ దట్ సేమ్ టైం పరిచర్య చేసే బిడ్డలారా, మీరు గంటల తరబడి పరిచర్య చేయటానికి కూడా సాతాను ఆటంకపరచడం. గంటల తరబడి ప్యాడ్ కొట్టడానికైనా, చిన్నోడా గంటల తరబడి ప్యాడ్ కొట్టడానికైనా, ప్రసాదు గంటల తరబడి కీబోర్డు కొట్టడానికైనా, చర్చి పరిచర్య చేయటానికైనా సాతాను పరిచర్యకు ఆటంకపరచడం. కానీ దేనికి ఆటంకపరుస్తాడో తెలుసా? ప్రార్థనకు వాడు ఆటంకపరుస్తాడు. నీ మోకాళ్ళ మీదే సైతాను గడు కూర్చొని మోకరించి ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తాడు. దైవజనమా, నువ్వు ఈ స్థలములో ఉండి మోకరించి ప్రార్థన చేస్తే ఇక్కడుండి చేసే ప్రార్థన ఎన్ని వేల కిలోమీటర్ల దూరమైన ప్రయాణమై పని చేయటానికి శక్తి కలిగింది ప్రార్థన. అందుకని ఒక మాట అడుగుదాం, దేవా ఓ బలమైన ప్రార్థనా పరుడుగా నన్ను మార్చవా? మోకాళ్ళుని గంటల తరబడి మీ సన్నిధిలో మోకరించి కన్నీళ్లతో మీ పాదాలు తడిపే ప్రార్థనాపరుడుగా నన్ను చేయవా? ఎందుకు ప్రార్థించాలి? నిన్ను అడ్డగించగలడేమో కానీ సాతాను నీ ప్రార్థనను అడ్డగించలేడు. బైబిల్లో ఒక 3 విషయాలు, విలువైన విషయాలు మీతో పంచుకుంటాను. చూడండి, దెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. 2:18 నాతో కలిసి చెప్పండి. కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంటిమి. పౌలును నేను పలుమార్లు రావాలని ఉంటిని గాని సాతాను మమ్మును అభ్యంతరపరిచెను. నా వైపు చూడండి. దెసలోనియ సంఘం అపోస్తులుడైన పౌలు వారి చేత స్థాపించబడిన సంఘం. ఇదో భక్తి కలిగిన సంఘం. ఒకేసారి దెసలోనియ ప్రాంతానికి వెళ్ళాడు. సువార్త పని నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్ళి ఈ దైవజనుడైన పౌలుకి తాను స్థాపించిన సంఘం దెసలోనియ ప్రాంతానికి వెళ్ళాలని చాలాసార్లు అనుకున్నాడు. ఎందుకు? తన సువార్త ద్వారా వాళ్ళు రక్షించబడిన వాళ్ళు. యేసయ్యకు మహిమ కలుగును గాక. పెద్దగా చెప్దాం, యేసయ్యకు మహిమ కలుగును గాక. ఒకసారి చూడు, కాపరి మనసు ఎట్లుంటుందో చెప్తాను. దెసలోనియ సంఘాన్ని పౌలు గారు స్థాపించాడు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఓ కాపరి మనసు ఎటు తిరుగుతుందో తెలుసా? తన సంఘం చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది. మేము ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా మా ఆత్మ ఎక్కడ తిరిగిద్దో చెప్పంటారా? తెలిసిన వాళ్ళు చెప్పండి. సోరారంలో మీ చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది. మా పిల్లలు ఎట్లున్నారో, డేవిడనా నీది కంపెనీ చుట్టూతో తిరుగుతుందేమో, మా మనసు మాత్రం మీ చుట్టూతోనే తిరుగుతుంది. మా పిల్లలు, మాకు ఇచ్చిన బిడ్డలు, దేవా మమ్మల్ని నమ్మి మా దగ్గరకు వచ్చిన మా విశ్వాసులు, అయ్యా మా మనసు, కాపరి మనసు ఎప్పుడు విశ్వాసుల చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది. ఆ అపేక్షతో పౌలు దెసలోనియ ప్రాంతానికి రావాలని ఆశపడ్డాడు. విన్నారు ఈ మాట? ఎన్నోసార్లు రావాలని ప్రయత్నం చేశాడు, కానీ సాతాను పౌలును ఆటంకపరిచాడు. దైవజనమ, దెసలోనియ ప్రాంతానికి వెళ్లకుండా పౌలును సాతాను ఆ రోజుల్లో ఎలా ఆటంకపరిచాడో ఈ రోజున కొన్ని దేశాల్లో, కొన్ని ప్రాంతాలలో ఊరి బయట ఎంట్రన్స్లో పెద్ద పెద్ద బోర్డులు వెలుస్తూ ఉన్నాయి. ఏమని బోర్డులు వెలుస్తూ ఉన్నాయి చెప్పండి? గుట్కాలు అమ్మేవాడు రావచ్చు, తంబాకు అమ్మేవాడు రావచ్చు, రాజా ఖైనీ, ఏంటంటది? రాజా ఖైనీ అమ్మేవాడు రావచ్చు. వీళ్ళందరూ రావచ్చు, కానీ ఎవరు రాకూడదు?
ఈ బోర్డులు ఈ రోజు కొత్తగా వెలిసినవి కాదు. అపోస్తలుడైన పౌలు గారి కాలంలో కూడా ఈ బోర్డు వెలిసింది. ఆటంకపరిచింది ఎవరంట? బిడ్డలారా, నీ జీవితంలో నీ కొరకు, నీ పిల్లల కొరకు దేవుడు దాచిపెట్టిన వాటిని నువ్వు అనుభవించకుండా కొన్ని సందర్భాల్లో సాతాను ఆటంకపరుస్తాడు. నువ్వు అక్కడికి వెళ్తేనే సమస్య పరిష్కారం అవుతుంది, వెళ్ళాలి. కానీ సైతాను ఏం చేస్తాడో తెలుసా? ఆ స్థలాలకు వెళ్లకుండా వాడు అడ్డగిస్తాడు. ఇప్పుడు ఒక మాట, అసలు పౌలు దెసలోనియ సంఘానికి ఎందుకు వెళ్ళాలనుకున్నాడు? వాళ్ళని చూడటానికి మాత్రమే కాదు, దీని వెనుక ఒక మర్మం ఉంది. ఇది 3వ అధ్యాయంలో చెప్తాడు. చూడండి ఆ మాట, 3వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు. అవన్నీ చదవటానికి సమయం లేకపోయినా అవసరమైన మాటలు చదువుతాను, నాతో కలిసి. మేము మీ ముఖమును చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించుమని రాత్రింబవళ్ళు అత్యధికముగా దేవునిని వేడుకొనుచుండగా, మన దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్లుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలము? మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మను నిరాటంకముగా మీ యొద్దకు తీసుకొని వచ్చునుగాక. ఏమన్నాడు చెప్పండి? తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నిరాటంకముగా మీ యొద్దకు మమ్మను తీసుకొని వచ్చునుగాక. పెద్దగా చెప్పండి అండి. గాక అంటే చివరి ఏమనాలి? ఆమెనంటే అర్థం ఏంటి చెప్పాలి. అలాగు జరుగునుగాక, పితా పుత్ర పవిత్రాత్మ అని అంటారు చూసారా? అలాగు జరుగునుగాక అని అర్థం. ఏమని జరుగునుగాక అన్నాడు? తండ్రి అయిన దేవుని ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిరాటంకంగా మేము దెసలోనియకు వచ్చేటట్లుగా దేవుడు మార్గం సరళం చేయునుగాక అన్నాడు. గాక అన్నాడు. కానీ పౌలు గారు రెండోసారి దెసలోనియ ప్రాంతానికి వెళ్ళాలి. వాళ్ళ ముఖం చూడాలి, ప్రార్థన చేశాడు. అక్కడ అడుగుపెట్టి కొన్ని కార్యాలు చేయాలనుకున్నాడు. వెళ్ళాలని ఎంత ప్రయత్నం చేసినా చివరికి పౌలు 2వ పర్యాయం దెసలోనియ సంఘానికి వెళ్ళలేకపోయాడు. అగైన్ మరలా అసలు దెసలోనియ సంఘానికి ఎందుకు వెళ్ళాలనుకున్నాడు? 9వ వచనం నాతో కలిసి చెప్పండి. మేము మీ ముఖమును చూచి మీ విశ్వాసములో ఉన్న లోపము తీర్చున్నట్లు అన్న వైపు చూడు. అంటే ఆ సంఘంలో ఉన్న లోపం ఏంటి? విశ్వాసంలో లోపం ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముఖాన్ని చూసి వాళ్ళ విశ్వాసములో ఉన్న లోపం, ఆ కొదువును తీర్చాలని దెసలోనియ ప్రాంతానికి పౌలు వెళ్ళాలని కోరుకున్నాడు. వెళ్ళేటట్లుగా దేవుడు సహాయం చేయమని అక్కడ ఒక మాట అంటాడు. రాత్రింబవళ్ళు అత్యధికముగా దేవునిని వేడుకొనుచుండగా. ఇప్పుడు చెప్పండి, ఏం చేశాడట? రాత్రింబవళ్ళు ఎట్లా వేడుకున్నాడట? అయ్యలారా చూడండి, దైవజనుడు ఎప్పుడు నా కుటుంబం, నా పిల్లలు, నా బంధువులు, నా చుట్టాలు ఈ చట్టంలో పెరిగేవాడు కాదు నిజమైన దైవజనుడు. దైవజనుడు ఎప్పుడు నా విశ్వాసులు, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మలో, మా మందిరానికి వచ్చి మా యవ్వన బిడ్డలు, మా తల్లులు, మా చెల్లెళ్ళు, ఈ కుటుంబంలో పవిత్రత లోపంగా ఉందంటయ్యా. ఈ యవ్వన బిడ్డలు కాస్త దేవునికి దూరమైపోతున్నారటయ్యా. ఈ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయటయ్యా. ఈ కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఉన్నాయటయ్యా అని 24 గంటలు సంఘం కొరకు అత్యధికంగా దేవుని వేడుకునేవాడే నిజమైన దైవజనుడు, దైవజనురాలు. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేశాడట? అప్పుడప్పుడు కాదు, అదే పొరపాటు. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేశాడట? అంటే నీకు రెండో పని లేదా? ఒకటే పని సార్, సేవకుడికి ఒకటే పని. మీకు 150 పనులు ఉంటాయి అక్క, మీరు మామూలు కాదుగా. జాకబన్నా మీకు 250 పనులు ఉంటాయి, మీకు 250 పనులు ఉంటాయి. కానీ
సేవకుడికి ఒకే ఒక్క పని, ఆ ఒక్క పని సంఘ క్షేమం కొరకు రాత్రింబవళ్ళు దేవుని సన్నిధిలో మొరపెట్టడం. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దామండి. అత్యధికంగా రాత్రింబవళ్ళు మీ కొరకు వేడుకున్నా, నేను ముఖాముఖిగా మీ దగ్గరకు వచ్చి మీ విశ్వాసమున ఉన్న లోపాన్ని తీర్చాలని. ఆ తర్వాత మాట అంటాడు 11వ వచనం అనుకుంటా తమ్ముడు. నెక్స్ట్ 12వ వచనం, నెక్స్ట్ 13వ వచనం నాతో కలిసి, మేము మీ యొడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని యొడల ఒకడును మనుషులందరి యొడల ప్రేమలో అభివృద్ధి పొందునట్లు ప్రభు దయచేయునుగాక. కూర్చో తమ్ముళ్ళు, అట్లా వచ్చే పిల్లల్ని వెంటనే కూర్చోబెట్టండి. రైట్. హల్లెలూయా. నా వైపు చూడాలి. హల్లెలూయా. నా వైపు చూడాలి అందరూ. పౌలు అంటాడు, సంగమా, నేను మిమ్మల్ని ఎంత ప్రేమించానో మీకు తెలుసు, మీ పట్ల ఎంత ప్రేమతో నేనున్నానో మీకు తెలుసు. అయితే నేను ఇప్పుడు దేని కొరకు ప్రార్థన చేస్తున్నానో తెలుసా? నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి. ఒకరినొకరు మీరు ప్రేమించడం మాత్రమే కాదు, మిమ్మల్ని మీరు ప్రేమించడం మాత్రమే కాదు, మనుషులందరినీ ప్రేమించే ప్రేమికులుగా ప్రేమలో వర్ధిల్లాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. విన్నారా ఈ మాట? మేము ఏ నిష్కలంకమైన ప్రేమతో మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నామో ఇప్పుడు దేని కొరకు ప్రార్థన చేస్తున్నామంటే మీరు ఒకరినొకరు అదే ప్రేమతో ప్రేమించాలి. మిమ్మల్ని మీరు ప్రేమించడం మాత్రమే కాదు, మనుషులందరి యొడల ఎలాంటి ప్రేమను కనపరిచే ప్రేమమూర్తులుగా తీర్చిదిద్దబడాలని, ప్రేమలో వర్ధిల్లాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. బిడ్డలారా, ఈ రోజున చాలా సంఘాల్లో తోటి సంఘస్థులే సంఘానికి శత్రువు అవుతున్నారు. విశ్వాసుల మధ్యలో ఉన్న కలహాలను బట్టే, గొడవలను బట్టే సంఘాలు మొక్కలైపోతున్నాయి, వినాశనం అయిపోతుంది. ఇలాంటి పరిస్థితి సంఘాల్లో చోటు చేసుకోకుండా ఉండాలంటే, విశ్వాసుల మధ్య ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండాలంటే పౌలులాగా ప్రార్థించే ప్రార్థనా పరులు సంఘంలో నుంచి లేవాలి. పెద్దగా చెప్దాం ఆమెన్. పెద్దగా చెప్దాం ఆమెన్. ఈరోజు సంఘాల్లో చాలా చోట్ల పరిస్థితి ఏంటో తెలుసా? ప్రక్కనే కూర్చుంటారు. ఇజ్రాయేల్ ఇట్రా, ప్రక్కనే కూర్చుంటారు. త్వరగా రావాలా, ప్రక్కనే కూర్చుంటారు. సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, బాగున్నారా అని అంటారా? ఆ సిస్టర్ దాటిపోయిన తర్వాత ఈ సిస్టర్ ఏం చేస్తుందో తెలుసా? మూతి 30 వంకలు తిప్పుతారు. ఈ బ్రదర్స్ కూడా కలుసుకునేటప్పుడు కొన్ని చోట్ల అన్నా ప్రైజ్ లాడన్నా, ఇడి తిప్పు తలకాయ, ప్రైజ్ లాడన్నా, నువ్వు కూడా ప్రైజ్ లాడన్నా. చూసి మీరు అనుకుంటారు, అబ్బా ఈ అన్నోళ్ళ మధ్య ఎంత ప్రేమ ఉందరా, ఒకరినొకళ్ళు హత్తుకున్నప్పుడు జరిగే రహస్యం ఏంటో తెలుసా? పొట్టలు కలుసుకుంటాయి కానీ హృదయాలు కలుసుకో. విన్నారా? పొట్టలు కలుసుకుంటాయి. మీరు అనుకుంటారు, అబ్బా ఈ చైతన్య బ్రదర్కి జెర్మియాకి ఎంత ప్రేమో కదా, ఈ రాజేష్ బ్రదర్కి జెర్మియాకి ఎంత ప్రేమో కదా. మన మధ్యలో ఇప్పటికీ ఆ ప్రేమ ఉంటుంది. వరకు పేర్లు చెప్తున్నా, అబ్బాబ్బా జెర్మియాకి నగేష్కి ఎంత ప్రేమ ఉందో కదా, అబ్బాబ్బా ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు కదా అని అనుకుంటారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే కలుసుకున్నప్పుడు పొట్టలు కలుసుకుంటాయి కానీ హృదయాలు మాత్రం పరలోకానికి పాతాళానికి ఎంత దూరమో. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో మనం చొరబడి పంచాయతీ తీర్చలేం. ఎందుకు తీర్చలేం? నా వైపు చూడండి. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. మనం న్యాయం తీర్చాలంటే ఏదో ఒకటి చెప్పాలి కదా. అప్పుడు న్యాయం తీర్చినప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి శత్రువులు అయిపోతాం. కొన్ని సందర్భాల్లో మనం ప్రవేశించలేం, మనం అడుగు పెట్టలేం. అడుగు పెట్టడానికి కూడా సాతాను కొన్నిసార్లు ఆటంకపరుస్తాడు. అలాంటి పరిస్థితుల్లో మోకాళ్ళని నువ్వు ప్రార్థన చేస్తే
నీవు వెళ్ళలేని స్థలాలకు కూడా ప్రార్థన వెళ్ళి అక్కడ పని చేయటం దేవుడు ప్రారంభిస్తాడు.